చిరంజీవి గారు మళ్ళీ మీరు కలిసి ఒక సినిమాని ఎదురు చూడొచ్చా మేము? అది ఆ భగవంతుడు ఇయ్యాలా, ఈ భగవంతుడు ఇయ్యాలా. ఈ భగవంతుడు ఎప్పుడు మీకు దేవుడేగా, మీకు వరాలు ఇస్తూనే ఉంటారు కదా. కథలో మనకు సరిపోయేది ఉండాలి. నేను రెడీ, రేపంటే రేపే రెడీ. సూపర్. అదృష్టం ఉండాలండి అన్న సినిమాలో నటించడానికి అని నేను ఫీల్ అయ్యేటోని నిజంగానే. ఓకే, ఇది ఫ్యాక్ట్. చిరంజీవి గారితో మీరు చేయటం మొదలెట్టాగా ఆడియన్గా మీ ఇద్దరి కాంబోని మీరు చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే కుదరలేదండి బిజీలో. మీరిద్దరు కలిసి చేసినవి కూడా మీరు చూడలేదా థియేటర్? చూస్తాము, అన్నం ఉండేది. అసలు మీరు చెప్తే నమ్ముతారా, నేను మాయలోడు సినిమానే చూసుకోలేదు. దేవుడా. అయ్యో మరి అంత బిజీ, రోజుకు 6 షూటింగ్లు అండి, 6 షిఫ్ట్లు పనిచేసేది నేను. కనుక మా సినిమాలు 2, 3 ఉండుంటాయి మొత్తంలో. ప్రివ్యూ థియేటర్లో కూర్చొని చూసినాయి. ఏదో ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు చూసుకొని ఓకే అనుకుంటే వెళ్ళిపోవటమే. నిజమండి, మామగారు లాంటివి చూసుకోలేదు మేము. నాకు 3 సార్లు వేశారు ప్రివ్యూ షో. ఆడియన్స్ ఎన్నిసార్లు చూసారు సార్? రిపీటెడ్ ఆడియన్స్. ఇక ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఇంకా మీకు ఆ స్టాంప్ పడిపోయింది అసలు. మరి ఇప్పుడు చిరంజీవి గారిని మీరు ఏ పాత్రలో ఇంకా చూడాలని అనుకుంటున్నారు? ఎలాంటి పాత్ర? ఎవర్ గ్రీన్ హీరో కదా, ఇప్పుడు ఆయన పొలిటీషియన్ గాను లేకపోతే 2025 లోపలనే చూడాలి ఎప్పుడైనా. ఆ పొలిటీషియన్ గిల్టీషియన్ ఆర్డర్స్లలో మేము ఎందుకు చూస్తాం మా చిరణ్ని? మరి ఎలా చూస్తారు? కౌబాయ్, యంగ్స్టర్, కాలేజ్ స్టూడెంట్, ఆ రేంజ్లోనే చూడాలి. అక్కడే ఉండాలి. అది ఫిక్స్. నేను మిగతా వాటికి ఒప్పుకోండి. స్వార్థం ఎంత స్వార్థం. నిజంగా మీ ప్రతి మాటలోనూ ఆయన మీద ఉన్న అభిమానం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మీ ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఉంది అనేది నాకు అర్థమైంది. మీ ఇద్దరిలో అంటే పర్సనల్గా వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అయినప్పుడు మీ ఇద్దరికి మరపురాని క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆయనతో స్పెండ్ చేసిన క్షణాలు ఏదైనా మాకు షేర్ చేసేది? కాదు, ఏదో ఫంక్షన్లో ఆ మధ్య కలిసామండి. ఇక్కడ ఇదేదో ఫంక్షన్ హాల్లో మన చిరణ్ చూసి నేను గొప్ప వెళ్ళిపోయినా. ఈ మధ్యనే ఒక 1 year అవుతుందేమో. 1 year కూడా కాలేదు, అంతే 1 year కాలేదు ఇంకా. నేను పోయి అన్న చిరన్న అన్న, అరే పాప నన్ను లేచి ఉన్నట్టు పట్టుకొని ఎక్కడున్నారు బాబు మోహన్ గారు, అరే మిమ్మల్ని నిజంగా అని ఎంత ఇప్పుడు మన ఎంతో దగ్గర రిలేటివ్ 4 రోజులు కనపడకపోతే అరే ఎన్ని రోజులైందా చూసి అంటారు చూసారా, అంత ఆప్యాయతగా పలకరించారండి చిరన్న. నాకు ఎంత సంతోషమైందో. నేను ఎవరిని వెళ్ళి కలవలేదు, చిరణ్ మాత్రం పోయి అక్కడ కూర్చుంటే నేను పోయి కలిసి అన్న నన్ను అట్ట పట్టుకొని నన్ను పెద్ద మీద చేయబెట్టి అప్పుడు వచ్చి కూర్చున్నాక అబ్బా చిరణ్ అప్పుడు ఎట్లా పలకరించేదో ఇప్పుడు ఎట్లా పలకరించాడు, ఏం మారలేదు మా అన్న. చిరంజీవి గారు ఒక నటుడిగా మాత్రమే కాకుండా సర్వీసెస్ చేస్తూ అనేక మంది అభిమానులు మోటివేట్ చేస్తూ విశేషమైన సేవ చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఆయన చేస్తున్న ఇంత నిరంతరాయంగా చాలా అది అందరికీ సాధ్యం కాదు. అంటే ఇలాంటి విషయాలు, ఇలాంటి కార్యకలాపాలని ఇంత నిరంతరాయంగా జరిపించడంలో ఆయన నిబద్ధత ఇవన్నీ చూసినప్పుడు ఒక మానవతామూర్తిగా కానివ్వండి, లేదా ఒక నటుడిగా కానివ్వండి, మీ ఆ అన్నకి తమ్ముడిగా కానివ్వండి, మీకేమనిపిస్తుంది? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అంటే చిరణ్ ఏది చేసినా మనసుతో చేస్తాడని నేను అనుకుంటుంటా. అంతేగాని ఏదో ఆర్టిఫిషియల్గా కొందరులాగా అట్లా అట్టటి ఉండవు. స్క్రీన్ కోసమో లేకపోతే జనం కోసమో అభిమానుల కోసం సిన్సియర్గా ఏది చేసినా ఇది చాలా చాలా బాగుండాలని అనే కోరిక మాత్రం లోపల ఉంటుంది. ఏదో చేసామని మొక్కుబడిగా అట్లా ఉండదు. అందుకే వారు ఏదైనా అనుకుంటే అది సక్సెస్ చేసే తీరుతారు. ఈ డ్యాన్సులప్పుడు, ఫైట్లప్పుడు ఎలాగో నిజ జీవితంలో కూడా ఆయన ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ నిజాయితీ అలాగే ఉంటుంది. చిరంజీవి గారికి బాగా నచ్చే ఫుడ్ ఏంటి? అంటే కాదు, అవి ఇప్పుడు మనం రివీల్ చేయకూడదు. అంతే అంటారా? అంతే. మళ్ళీ మా అన్నకు జెసి తగిలితే కష్టం నాకు.
అవును, గ్యారంటీగా తగులుతుంది. అన్నయ్యకి ఎప్పుడు దిష్టే కానీ తగులుతుంది పాపం ఆయన. కానీ మితంగా చాలా భోజన ప్రియుడే, కానీ ఎంత ఇష్టమైనదైనా జాగ్రత్తగా కొలిచినట్టుగా తీసుకుంటారు చిరారు. పర్ఫెక్ట్ డైట్. ఎక్సర్సైజ్ అసలు మానరు. ఒకవేళ కొన్ని సందర్భాలు మానాల్సి వచ్చినా మళ్ళా కవర్ చేసుకుంటారు. తండ్రి కొడుకుల్ని స్క్రీన్ మీద ఒక మూవీ వచ్చింది, తండ్రి కొడుకులు. అంటే ఏమనిపించింది తండ్రి కొడుకుని చూసినప్పుడు? అందరికీ కూడా చిరంజీవి గారు రామ్ చరణ్ని కంపేర్ చేస్తూ చూస్తుంటారు. చిరంజీవి గారు ఎలా చేస్తున్నారా, రామ్ చరణ్ గారు ఎలా చేస్తున్నారా, తండ్రి కొడుకుని భలే కంపేర్ చేస్తూ చూస్తుంటారు. మీకు ఏమనిపించింది ఆ తండ్రి కొడుకుని? తండ్రి కొడుకుల్లాగా ఎట్లా ఉన్నారండి, అన్నదమ్ముల్లాగా ఉంటే. నేను ఈ సైజు నుంచి చూసినా కదా బాబుని. చిరణ్ ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళినాం, ఎన్నోసార్లు చూసినాం కదా. అసలు ఆ రామ్ చరణేనా అనిపించిందండి నాకు కదా. హీరోగా కళ్ళ ముందర ఇంత పెద్దవాడైపోయారా అనిపిస్తుంది. అసలు ఆ ఫైట్స్ చేస్తుంటే తండ్రికి దగ్గర తనేడంటే ఇది ఓహో అనుకున్నాను నేను. ఇక ఇద్దరు కలిసి నటిస్తుంటే నేనైతే డెఫినెట్గా అనుకున్నాను నేను, ఇద్దరు అన్నదమ్ములు అయి ఉంటారు, అన్నకు తగ్గ తమ్ముడు, అన్నకు తగ్గ తమ్ముడు. డ్యాన్సులు కూడా అసలు బాబు అంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. సాధన, నాన్నగారి పేరు నిలబెట్టాలి, నేను బాగా డ్యాన్సులు చేయాలి, బాగా ఫైట్ చేయాలి, ఆ తపన నాకు భలే వండర్ అయినా నేను. ఆ సినిమా అదేది పంచదార బొమ్మ ఆ పిక్చర్ పేరు ఏంటండి? అది అందరికీ ఎంతో నచ్చిన సినిమా. అది చూసారా? టాప్ సినిమా. చూసిన మగధీర చూసాను నేను. చూసి అసలు ఒక్కొక్క సీను అది డైరెక్టర్ గ్రేట్. చిరంజీవి గారు ఒక మూవీ చేస్తున్నప్పుడు ఆర్టిస్టులతో మాత్రమే కాకుండా డైరెక్టర్స్తోనూ వాళ్ళతోనూ ఆయన బాండింగ్ ఎలా ఉంటుంది? డ్యాన్స్ చేసే విషయంలో కానివ్వండి, ఫైట్స్ చేసే విషయంలో కానివ్వండి, నటన, ఈ వేరియేషన్స్ చాలా కంపల్సరీగా ఉంటూ ఉంటాయి. ఆయన అవి పర్ఫామ్ చేసినప్పుడు ఆయన తీసుకునే జాగ్రత్త ఎలా ఉంటుంది? ఒక సీన్ ఎలివేట్ చేసే విషయంలో ఆయన చేసే నిబద్ధత ఎలా ఉంటుంది? అక్కడ షూటింగ్ స్పాట్లో అసలు ఏం తెలియనట్టు ఉంటారండి. కానీ ఇదంతగా కూడా వారు క్యారెక్టర్ విన్నప్పుడే డిసైడ్ చేసుకుంటారు, దీనికి ఎలా చేయాలి, దీనికి ఎలా చేయాలని. సెట్లో డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేస్తారు, అంతే తప్ప అంతవరకే తెలుస్తుంది మనకి. కానీ దాన్ని పూర్వోత్తరాలు ఒక క్యారెక్టర్ ఉందంటే దానికి లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి, అసలు ఏది చేస్తే పండు, ఇవన్నీ బాగా రంగరిచ్చి పాలలో కలుపుకొని తాగేస్తారు ముందే. చాలా కేర్ తీసుకుంటారు, చాలా కేర్. ఎల్కేజీ బాయ్ లాగానే అంత కేర్ తీసుకుంటారు క్యారెక్టర్ విషయంలో. అందుకే అన్ని హిట్లు